సో నిన్న బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ప్రకటించింది బీజేపీ. ఆయన ఏకంగా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మరో 5గురు మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్ ఆర్ఎన్ రవి, ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ ముఖ్యమంత్రుల హాజరు. బెంగాల్ ప్రజలకు వేదికపై మోదీ సాష్టాంగ నమస్కారం. ఇగో ఇట్లా నిన్న నరేంద్ర మోదీ అక్కడున్న ప్రజలకి సాష్టాంగ నమస్కారం చేసిండు. బీజేపీ సీనియర్ నేతకు పాదాభివందనం చేసిన ప్రధాని, సువేందు అధికారి పాలన ఫలప్రదంగా సాగాలి, ఇది బెంగాల్కు నవోదయం. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి. ముఖ్యమంత్రి సలహాదారుగా సర్ ప్రక్రియ ప్రత్యేక పరిశీలకుడట. సామాజిక సమతూకంతో తొలి క్యాబినెట్ అట. బెంగాల్ ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న ప్రధాని మోదీ. బీఆర్ఎస్ దుష్పరిపాలన, కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ చూపు బీజేపీ వైపట. తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్ చేసిండట నిన్న. ఆదివారం తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లు వెల్లడి. ఇవాళ 10వ తారీఖు ఆదివారం పరేడ్ గ్రౌండ్స్లో ఒక భారీ బహిరంగ సభకు కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. సో నిన్న ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రానికి రాబోతున్నారు మోదీ. 5 గంటల పాటు హైదరాబాద్లో ఆయన పర్యటించబోతున్నారు. 9,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రారంభోత్సవాలు. హెచ్ఐసిసి కార్యక్రమంలో మోదీతో కలిసి పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, అధికారిక కార్యక్రమం, ప్రభుత్వ ఈవెంట్ కాబట్టి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగం. నిఘా నీడలో హైదరాబాద్. 2,000 మందితో బందోబస్తు. సభకు 2 లక్షల మంది వస్తారని అంచనాట. 2 లక్షల మంది పట్టడానికి అవకాశం ఉందా పరేడ్ గ్రౌండ్లో? సరే, ఏదేమైనా జన సమీకరణ విషయంలో మాత్రం వీళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మొత్తం తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాల మీద బీజేపీ నాయకులు ఫోకస్ చేసిరు. ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించి ఈ జన సమీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనం వస్తారు, ఏముంటుంది. ఇవాళ రేపు అన్ని పార్టీలకు జనం వస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత బీఆర్ఎస్ దుష్పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే వారు బీజేపీ వైపు చూస్తున్నారు అని తెలిపారు. కానీ మీ వైపు ప్రజలు చూస్తున్నారు. 2023 ఎలక్షన్లకు ముందు కూడా మీ వైపు చూసిరు. జనమేమో మీ వైపు చూస్తున్నారు. అరే మీరేమన్నా వస్తారేమో, ఏదైనా కాపాడుతారేమో రాష్ట్రాన్ని. మీరేమో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు చూస్తున్నారు. మీరంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు, ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నాయకులు. జనమేమో వాళ్ళ వైపు చూస్తున్నారు, ఏమైనా కొట్లాడతారేమో, మా కోసం పనిచేస్తారేమో అని. ఇట్లా వాళ్ళేమో మీరెవడరా బాబు అని చెప్పి అటు ఎవడు అధికారం ఉంటే వాళ్ళ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు దోపిడీ చేసిన సొమ్ములో భాగం కావాలని, మాకు వాటా కావాలని జరుగుతున్నది అదే. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి మోదీకి కూడా తెలుసు. 6 ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఎవరెవరి నాయకులు ఇక్కడున్న అంతకుముందు బీఆర్ఎస్తో ఇప్పుడు కాంగ్రెస్తో కొల్లుడై పనిచేస్తున్నారో లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు మోదీకి. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. సో కాబట్టి ప్రజలు మీ వైపు చూస్తుంటే మీరేమో అవతల వైపు చూస్తున్నారు. మొన్నటిదాకా జరిగింది అదే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలుగా బీజేపీలో జరుగుతున్నది అదే. కార్యకర్తల మనోభావాలకి, కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి కనీసమైన విలువ లేకుండా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతున్నారు మీ బీజేపీ నాయకులు కొంతమంది. సింపుల్గా చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిన 8 మంది ఎంపీలు, 8 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీకు మెజారిటీ వచ్చింది. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినంత. మరి అంత మెజారిటీ వస్తే దాన్ని ఏం వాడుకున్నారు మీరు దాని తర్వాత కాలంలో? సర్పంచ్ ఎలక్షన్లో మేము గెలిచినాం, అంతకుముందు 100 వస్తే ఇప్పుడు 200 సర్పంచ్లు వచ్చినాయి. ఇక అదే గొప్ప. అంతకుముందు 2 సీట్లు ఉండే, ఇప్పుడు 8 వచ్చినాయి. అదే గొప్ప మీకు. అరే 2 8 అయింది, 8 80 కావాలనే ఆలోచనతో ఎవడన్నా పనిచేస్తాడు తప్ప 2 4 అయింది ఇదే గొప్ప అనుకుంటే ఎట్లా? ఇక 4 కానే ఉండరు, 8 కానే ఉండరు. ఈసారి 8 కూడా డౌటే అనిపిస్తుంది నాకైతే, మీరు ఇట్లా కొనసాగితే. ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు అని చూస్తారు. పుసుక్కున రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని వదిలేదే లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అనుకో మోదీ, జనరల్గా పబ్లిక్ మీటింగ్లో ఇస్తారు కదా, ఇక దాన్ని పట్టుకొని ఇంకో 10 రోజులు నడిపిస్తారు. ఇక మోదీ ఇక వదలడిగా, ఇక మస్తు ఇక దున్నేస్తాడు తెలంగాణని. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో అదే జరిగింది. సేమ్ ఇదే పరేడ్ గ్రౌండ్లో ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎవరిని అవినీతిని వదిలిపెట్టే సమస్య లేదు, ఏదాన్ని వదిలిపెట్టమని. కథం ఇక అయిపోయాయి, ఇక మొత్తం తెలంగాణలో బీజేపీ పాగా వేయబోతుందని. ఏంది తర్వాత కార్యాచరణ ఏది?
అట్టర్ ఫెయిల్యూర్, మీరు అట్టర్ ఫెయిల్యూర్. అసలు తెలంగాణ మీద మీకు ఫోకసే లేదు. మీరు నాయకత్వ నియమించడంలో కానీ లీడర్ని నియమించే విషయంలో కూడా మీకు క్లారిటీ లేదు. ఆదివారం రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని తన పర్యటన షెడ్యూల్ను తెలుపుతూ శనివారం రాత్రి తెలుగులో ట్వీట్ చేశారు. నేను రేపు కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థను స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం 11 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. ఎవరంటున్నారు? మోదీ అంటున్నారు ట్వీట్లో. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని సుమారు 9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన తదితర రంగాలకు సంబంధించినవి. సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోందని ట్వీట్ చేశారు. మీరు ఈ రకమైన ఆలోచనలతోనే మీరు తెలంగాణలో మీ లీడర్లు మీరు పనిచేస్తే ఇక మీరు ఫస్ట్ ప్లేస్ కాదు కదా, థర్డ్, ఫోర్త్ ప్లేస్ పోయినా ఆశ్చర్యం లేదు. అసలు ఎంత మాత్రమో ఈ పనితీరు మీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏం నచ్చట్లే, ఎక్కడా లేదు. మీరు ఇది పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్గా తీసుకొని బీజేపీని తిడుతున్నారని కూడా అది మీ కర్మ, ఎవడేం చేయలేడు. ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి, రామచంద్రరావు. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ, కే లక్ష్మణ్. అయిపోయింది, కథం. ఈ స్టేట్మెంట్లు ఇవ్వడంలో వీళ్ళకి మించిన తోపులే లేరుగా. ఒక్క నాయకుడైనా గ్రౌండ్లోకి దిగి పనిచేసిన, ఈ మధ్యకాలంలో పనిచేసిన నాయకులను చూపించండి, బీజేపీ నాయకులని. ఏమనంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, మంచిగా కూర్చోవాలి, మీడియాని పిలవాలి, ఉన్న కెమెరాల ముందు దంచాల స్పీచ్, లేకపోతే ఆ బీజేపీ ఆఫీసులో సమయానికి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టాలి, కథం. ఒక్క దాని మీద మీ పోరాటం ఉందా? అండ్ ఇంకొకటి, మీరు చేస్తున్న మేజర్ మిస్టేక్, ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ ఎలక్షన్లు ఎట్లా గెలిచినారు? బెంగాల్ స్థానిక అంశాల మీద ఫోకస్ చేసిరు, బెంగాల్ అస్తిత్వం మీద, ఆ చొరబాటుదారుల మీద, ఇట్లా చాలా అంశాల మీద ఫోకస్ చేసినారు. మరి తెలంగాణలో, హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్న పరిస్థితుల మీద కూడా మీరు స్థానిక అంశాల మీద ఫోకస్ చేయాలి కదా. గద్దర్ని తిడతారు, తెలంగాణ విభజనని ఆంధ్ర పాకిస్తాన్తో పోలుస్తారు, తెలంగాణ ఆంధ్ర విభజనని. గద్దర్ని అవమానిస్తారు, ఆయన నక్సలైటు, ఆయన ఇది అది గన్ను పట్టిండు అని పార్లమెంట్ సాక్షిగా అవమానించే ప్రయత్నం చేస్తారు. మార్వాడీలు మొత్తం మా తెలంగాణ వ్యాపారుల, తెలంగాణ యొక్క బిజినెస్ మొత్తం ఆగం చేస్తుంటే దోనెంబర్ దందా చేసి దాని గురించి మాట్లాడితే వాళ్ళు దేశభక్తులు అవుతారు, ఈతల క్వశ్చన్ చేసినప్పుడు దేశద్రోహి అవుతాడు. మరి ఈ రకమైన ఆలోచనతో, ఈ ఐడియాలజీతో మీరు తెలంగాణలో ఏ రకంగా అధికారంలోకి వస్తారు? ఇవన్నీ ఆలోచించి, పాజిటివ్ వేలో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటే ఏమైనా మీ పార్టీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో ఏవి పడతాయి వస్తువులు తీసుకుపోతాడా? ప్రధాని సభా ప్రాంగణంలోకి ల్యాప్టాప్లు, కెమెరాలు, డ్రోన్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, బ్యాగులు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెర్ఫ్యూమ్లు, హెల్మెట్లు, ఆహార పదార్థాలకు అనుమతి లేదట. మైదానం చుట్టూ వీధి వ్యాపారాలు కూడా మొత్తం నిషేధించిరట. మరి ఏం తినాలి మరి అడిగి? మరి మీరేమన్నా ఇస్తారా? స్నాక్స్, వాటరు అంతా మీరేమైనా అరేంజ్ చేస్తున్నారా సభకు వచ్చిన వాళ్ళకి? సభ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయట. సభకు హాజరవుతున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు 12 ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ ఏర్పాటు చేసిరట. సో వాటి స్థానాలు గుర్తించేందుకు క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేసిరట. మీరు ఆ క్యూఆర్ కోడ్ ఉన్నది స్కాన్ చేస్తే మీకు ఆ పార్కింగ్ ప్లేస్ లొకేషన్ తీసుకెళ్తుందేమో. నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ స్టేడియంలో పార్కింగ్ కాపాలనట. ఆనే ఆపేయాలి, ఆనే ఆపేసి పరేడ్ గ్రౌండ్ వరకు మెట్రో రైల్లో పోవాలన్నట. ఊరిని ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? ఎన్ని మెట్రోలు వేస్తారు మరి ఆ టికెట్ ఎవరు పెట్టుకోవాలి? మెట్రోకి ఆడనే పార్క్ చేసి యువతలకి రావాలన్నట. అది ఉప్పల్ నుంచి ఇటుకి రావాలంటే దానికి 40 రూపాయల టికెట్ ఉంది. మరి అది ఫ్రీనా? మెట్రో మీరే అరేంజ్ చేస్తున్నారా ఎట్లా? ఎన్ని మెట్రోలు అయితే ఆ జనం వస్తారు? మీరు 2 లక్షల లెక్క చెప్తున్నారు. మరి భువనగిరి అటువైపు నుంచి రావాలంటే దాదాపుగా 40-50 వేల మంది అని వస్తారేమో కదా మీ లెక్క ప్రకారం. ఇక బేగంపేట నుంచి వెళ్ళే వాహనాలట సంగీత్ చౌరస్తా, ప్యారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్ మీదుగా వెళ్ళొచ్చట. దయచేసి ఎవరన్నా అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం బెటర్, అందులో పోయి అనవసరంగా ట్రాఫిక్లు ఇరుక్కోవడం కంటే. సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్ మీదుగా వెళ్ళొచ్చట. సింధు ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించబోతున్నందున ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీరూస్ జంక్షన్, సైబర్ టవర్స్, శిల్పారామం, హైటెక్స్, యశోద ఆసుపత్రి నుంచి సింధు ఆసుపత్రి వరకు వాహనాల రాకపోకలపైన ఆంక్షలు ఉంటాయట. ఈ ఆంక్షలు అంటే ఏం లేదు, మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు. అది
ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ ఏందో మరి. ఈయన కూడా ముఖ్యమంత్రి ఏమో మెడికోర్ ఓపెన్ చేస్తుండు, ఇక ఆయన ఏమో సింధు ఓపెన్ చేస్తుండు. ఏం చేయరు, ఇదే కదా మనది. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి ప్రధానమంత్రి రాబోతున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ప్రధానమంత్రి అంటే, హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 80 కిలోమీటర్ల మేర NH-167 3180 కోట్లట విస్తరణ పనులకి అండ్ జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ 2360 కోట్లకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారట. 1250 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుని 610 కోట్లతో చేపట్టిన మల్కాపూర్ గ్రీన్ఫీల్డ్ పెట్రో టెర్మినల్ను జాతికి అంకితం చేస్తారు. కాజీపేట్ RUB 300 కోట్లు, PM మిత్ర పార్క్ 1700 కోట్లను వర్చువల్గా ప్రారంభిస్తారట. ఇవన్నీ వర్చువల్గా ప్రారంభించే దాదాపుగా ఆడ బటన్ నొక్కితే అన్నీ ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో ఇట్లా ప్రధానమంత్రి టూర్ ఉండబోతున్నది. సో ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సభా ప్రాంగణ పరిసర ప్రాంతాల్లోకి అటువైపు సభకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. మీరు ఏమైనా వేరే ప్రయాణాలు పెట్టుకుంటే అటువైపు వెళ్ళకపోవడమే బెటర్. వాళ్ళు ఇరికిపోవాల్సిందే. ఇక దాంతోపాటు చంద్రబాబు నివాసానికి పవన్ నివాసానికి కూడా పోబోతున్నారట. ఇక వాళ్ళ కూటమి భాగస్వామి పక్షాలు కదా, జనసేన పార్టీ అండ్ టీడీపీ పార్టీ 2 చీఫ్ల ఇంటికి ఆయన వెళ్ళబోతున్నారట. సో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఆపరేషన్ ఇది అయినట్టుంది కదా. సో ఆయనను వెళ్ళి పరామర్శిస్తారట.